బ్రహ్మలోకం వెళ్ళాను. బ్రహ్మలోకం వెళ్ళావు? బ్రహ్మదేవునికి ఎరుక చెప్పాను. ఎరుక చెప్పించావు. కైలాసం వెళ్ళావు. పార్వతీ ఈశ్వరులకు ఎరుక చెప్పాను. ఎరుక చెప్పించావు. మరి ఎక్కడ చెప్పాను తెలుసా? తెలుగు నరులకు చెప్పాను. నరులు చెప్పావు. నారాయణమూర్తులకు చెప్పావు. నాగలోకము సత్యలోకము నారాయణమూర్తికి ఎలా వీరినవా? నారాయణమూర్తి అంటున్నవే. దేవాన దేవతలకు ఎరికి చెప్పాను. ఓ దేవాన దేవుడికి ఎరికి చెప్పించావు. అవును తల్లి. చూడు తల్లి, ఎందుకు ఎరికి చెప్పించాడు కదా? అవును. మీరు ఏమన్నా పరిపాలనలు ఏమన్నా పెళ్లి రోగమన్నా నీకు పెళ్లి కావాలని చెప్తారు మీరు. నీకు పెళ్లి యోగం ఉందా లేదా అడుగుతున్నా తల్లి. స్వామి ఇక్కడ ఉండే స్త్రీలలో ఎవరికి యేసుడు కలిగిందో, యేసుడు ఉంటే ఎవరికి లాభమో ఎవరికి నష్టమో నువ్వు చేసుకునే స్త్రీ చేసుకుంటే బాగుపడతాను. అక్షరం ఎలా ఉంటున్నాడు నాన్న? అవును. మరి తెలుపుతానుకో స్వామి. మండా మా కూడా ఎక్కడ ఏమైనా చూపించేది ఇది ముడ్డు కొడుకునే చేయము స్వామి. నీకు జీవితంలో 5 పెళ్లిళ్ళు అవుతాయి. మన సిటీలో ఏం జరిగింది చెప్పుతున్నా స్వామి? 8 నక్కిందా నువ్వు? వానికి ఏం చెప్పాలంటే ఇక్కడ 2 తలకాయ 7 చెప్పాలి వానికి. స్వామి ఏ స్త్రీకి ఎటువంటి లక్షణం ఉందో చెప్తా. 3 దినాల కార్యక్రమం పడి చచ్చిపోతావు స్వామి. రాసిందా నా కొరకే కనుక వీడంటానుగా అబ్బాబు నాకు పాలు ఇచ్చిందా అంటాను. నీ అమ్మ పంపిస్తే పాలేనా? నీ ఎట్లా కొడుకుని సైడ్ కాలంలో బురదొక్కు వేస్తావు చూడు. అబ్బాబు నడుపు ఏమంది అంటాను. నీకు రక్కులు ఉన్నాయనికే పెద్ద పెద్దలు ఊపు కొట్టుకోవాలి. నువ్వు ఊపు కొట్టుకున్నావు ఆధార్ కార్డు వచ్చిందా? వచ్చా అదో స్వామి. నేను చెప్పేటటువంటి లక్షణాలు ఇక్కడ ఉన్నటువంటి ఆడవారు బాగా శ్రద్ధగా వినాలి. బాగా శ్రద్ధగా అంటారు తల్లి. చెప్తా ఇంకా బొమ్మా పైకి రావుతా అవుతుంది కదా రేపు ఇక్కడ ఎక్కడున్నదో మీ ఆదిలక్ష్మీదేవి పిలిపించరా? ఒకసారి పిలిపిస్తా తల్లి. అమ్మ ఆదిలక్ష్మీదేవి గౌరతానపల్లి వాస్తున్న గారు కూడా కళాకారులను ఆస్వాదించి అవగాహన ఇచ్చారండి. మరి వారిని వారి కుటుంబ సభ్యులు కాపాడ వాళ్ళకి కాపాడగా నాయన ద్వారకా
వారు ఎంత మాత్రమైన దేవాల దేవతలు కదా. మరి అటువంటి దేవతకు ఒక్కసారి జన ప్రమాణం అభివృద్ధాలి. నమస్తే నమస్తే మరి మాట మాత్రంలో పిలిపించావు కదా. మరి పిలిపించిన కారణము తెలుపు తల్లి. మరి పిలిపించిన వృత్తాంతం తెలుపు తల్లి. అమ్మా ఆదిలక్ష్మీదేవి. అవునమ్మా, ఎరుకు చెప్పాలని ఈ అత్తమ్మ పిలిపించావు కదా. ఏమమ్మా ఎరుకు చెప్పాలంటే కొల్లాపూర్ ఎల్లమ్మకు పూజ చేయాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి మహాపతివర్తలు కొల్లాపూర్ ఎల్లమ్మకు పూజ చేసే వాళ్ళు ఉన్నారా? అంత పసుపు కుక్కం పెట్టే వాళ్ళు ఉన్నారా? ఏం తల్లి పూజ చేసి కడ్డీలు ముట్టించే వాళ్ళు ఉన్నారా? అమ్మా విచ్చేసిన భక్తాదులు మరి అటువంటి ఎరుకుల సాని మరి దేవదేవులైనటువంటి ఆదిలక్ష్మీదేవికి ఎరుకు చెప్పిన సమయమున ఎవరైనా గాని భక్తాదులు వచ్చి ఇటువంటి కొల్లాపురి ఎల్లమ్మ పుట్టికి పూజ చేసినా గాని మీకు ఎంతో పుణ్యం కలిగిందండి. మరి ఎన్నో చోట్ల బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగారు, పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు జరిగాయి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులయ్యారండి. ఇటువంటి పుట్టికి పూజ చేసినా మీకు చాలా పుణ్యము. మరి ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా మంగళహారత సభలోకి వస్తుంది. మా విజిటింగ్ కార్డు తీసుకొని మరి ఆశీర్వదించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మా మా కొల్లాపురంలో పూజ చేయాలన్నా పూసుకుంటే పచ్చడయ్యేవాడు కావాలి తల్లి. అమ్మా అలాగే పెడుతున్నాం తల్లి. మరి ఇంకనో కావాలి తల్లి. ఏలు పెడితే ఏలయ్యేవాడు కావాలి తల్లి. అమ్మా అమ్మా మరి ఇంకా ఏమి కావాలనుకుంటున్నావు కదా. మలిగిస్తే పొగపోయేవాడు కావాలి తల్లి. అమ్మా మరి నెత్తిన చుట్టోడు కావాలి తల్లి. నెత్తిన చుట్టోడు కావాలి. నెత్తిన చుట్టోడు ఎవరా? గోవిందు టెంకాయ నాయన. అమ్మా కర్పూరం అంటించి కర్పూరము. మరి కొల్లాపూర్ ఎల్లమ్మకు పూజ చేసినటువంటి మంగళహారతి తట్ట మరి అక్షయ పాత్రలు వస్తున్నాయండి. వారి తోచిన కానుకలు వేసి మరి పసుపు కుంకుమ తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాం.
తల్లి ఆహా శ్రీలక్ష్మి నవమ్మ పిగ్గేలనమ్మా నేనైన నమ్మలో నేను చెప్పగను పాతాళనాడకు పరమ కళ్యాణి కట్టుకట్టులు దంత సమతములు శత్రువు ఎవరు లేరు జగమయ్య మీదే శత్రువు ఎవరు లేరు జగనైనా శత్రువు ఎవరు లేరు జగమయ్య మీదే పాతాళనాడకు పరమ కళ్యాణి పురుషుడొక్కడు నిన్ను పూగోని వినవే పురుషుడొక్కడు నిన్ను పూగోని వినవే మరి ఈ జగమయ్య నీవే కదా తల్లి మరి ఎంతమ్మా ఇంకా విచారంగా ఉన్నావు తల్లి ఓ లక్ష్మీదేవి మరి ఎందుకు తల్లి తీసుకున్న పైకి లేచావు ఇక్కడ మాట్లాడున్నావు స్వామి వేట మార్గం పోయి అక్కడ లేని ఇవ్వమని నన్ను కాదని ఒక సౌదరికి మాకు నీకెక్కడ తెలుస్తామని అమ్మా ఇంకా నీ మనసులో ఉన్న సందేహం ఏమిటమ్మా అవును అలాగే తెలపమంటున్నావు కదా తల్లి నేను వివరించినా కానీ మంచి మంచి చీరలు రొట్టెలు బహుమానంగా ఇస్తున్నాను అంటున్నారా మరి తిలకలు ఆలోచిస్తావా
స్వామి మీ దేవదేవుడు వేటామార్గము పోయి చూడు తల్లి మరి అక్కడ ఏమి చేయదని అడుగుతున్నావు కదా మరి తెలుపు తల్లి పార్వతమ్మ గారు కూడా కళాకారులను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారండి. మరి వారిని వరకు స్వామి అలా కనిపించినటువంటి ఘోరమైన అరణ్యముకు వేటకు పోయి అక్కడ చెంచువంతులు చేపట్టి మీ నగరికి తీసుకుని వచ్చి డబ్బులు ఎత్తుకునేస్తున్నారు చూడరా. మరి అటువంటి సౌతిని మీ నగరికి తెచ్చి మీ నగర లోపల మీకు గొడవలు పెడతాడు తల్లి. ఎన్ని రోజులు తెస్తాడు సౌదరి అడుగుతున్నావు కదా, తెలుగు ఆలకించగలవమ్మా. 1 2 3 1 2 3 నరనంగుల నాయుడింట 5 6 నాళ్ళలోన కవత నిండు పెట్టు రెండంత తల్లి 5 6 4 రోజులలో
నీకు ఖచ్చితంగా సౌకర్యం తెస్తాడు. అవును అమ్మా, మా కొల్లాపూర్ వెళ్ళమ్మా మాకు ఇచ్చిన మాట తప్పదు. నాకు సౌకర్యం తెస్తాడు. మా దగ్గర మాకు ఇద్దరికి రంపులు పెట్టాలి. నోటికి మాటికి తెస్తాడు 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 నాయన చెప్తాను. మా స్వామి నేను గట్టిగా పాలికన పోతే ఎక్కడ పోతాడు? అవును, నువ్వు ఎన్ని చేసినా గానీ, నువ్వు ఎంత పంట మాడినా గానీ ఏమో చెప్పేది పట్టు విడవకుండా వెళ్తాడు. నేను చెప్పింది జరగకపోతే ఆ లక్ష్మీదేవి ఈ రోజు నుంచి నేను చెప్పే శాస్త్రము విడిచిపెట్టేస్తా. అవునా? పాత విడిచిపెడతాం ఆయన. కానీ మా స్వామి పోతాడు. మా స్వామి మా నదిలో నేను బాలికలు పోతే మా స్వామి వేట ముందు పోతాడు. ఆయన ఇదే చెప్తాను. ప్రజలంతా కాగలున్నారు. నేనైతే మా స్వామి వేట మొక్కించుగా. నీ స్వామి, నీ దేవదేవుడు, నీ నరసింహస్వామి, నీ అమ్మవారిని ఎంత చెప్పాను వినకుండా వేటకు పోకుండా ఉన్నాడనుకో, నా కుల వృత్తిని ఇచ్చిపెట్టేస్తా స్వామి. మాటికి పాతాడు పాతాడు పాతాడు. మా స్వామి పాలేమో పాలేమో పాతాడు. అమ్మా లక్ష్మీదేవి, నీవు నాకు ఈ రోజున బొమ్మలు ఇచ్చినా గానీ మరి వెళ్ళి వస్తాను. మా స్వామి కట్టేసుకున్న శక్తి నాకు కాబట్టి మా స్వామి పాలేను. సరే, ఆ అమ్మకు లోనికి వెళ్ళి రకము రాజుము ధనము ధాన్యము అన్ని పుట్టిన పెట్టి ఆ క్లాసు వరకు వదిలేసినప్పుడైనా అవును క్రాసులో వదలొద్దు, మా కారు వచ్చింది, మేము క్రాసులో పోతాము. లక్ష్మీదేవి మరి చల్లగా వెళ్ళి వస్తాను. మీ ద్వారా పిలిపించి ఇవ్వాల్సిన బహుమానాన్ని పంపించు. స్వామి, మార్కెట్ వరకు వదలొద్దు, మా కార్డు మేము కార్లో పోతాం. ఎవరు చేయవాడు చేయాలి వస్తున్నాడు. ఏం చేస్తావు?
మీది సంసారము చాలా పెద్దది స్వామి. నీది ఎప్పుడు పెద్దదే చిన్నదే ఉంటుంది స్వామి ఎప్పుడు సంసారం పెద్దదే నీది నాకు 3.5 బిడ్డ స్వామి. ఎంత 3.5 బిడ్డ స్వామి. 3.5 బిడ్డ. 3.5 బిడ్డ ఎట్లా సమయ 3.5 బిడ్డ ఎట్లుంది ఎట్లా అన్నీ 3.5 బిడ్డ ఎట్లా మండమయ్యా 3 బిడ్డలు కడుపులో 6 బిడ్డలు ఉన్నారు స్వామి. నీ మొగం 3.5 బిడ్డ అంటే నువ్వు ఏమనుకో ఎంత 3.5 బిడ్డ ఉండేది నా మొగుడు అనుమానం కారణం పట్ట వాడి శివుడు స్వామి. నీ మొగుడు మార్కెట్ లో ఉందో యాడదో తలకొట్ల లంగల్లో దిగిందో తలకల్లో దిగిందో కడుపులో దిగిందో మదనపల్లిలో దిగిందో చిత్తూరులో దిగిందో కడపలో దిగిందో బార్ కాడ ఉందో కడప కాడ ఉందో మార్కెట్ లో ఎంతో ఉందో చిత్తూరులో దిగిందా బీజేపీ వెంకటేశ్వర దగ్గర ఉందో ఏం చేస్తాను అని అనుమానం చేసి నోరు కొట్టుకుంటావా ఏం కొట్టుకుంటావని కొంచెం చూడు కొనకమ్మలంగినా బీజేపీ అన్నా స్వామి స్వామి ఈ ఊర్లో ఎవరైనా సార్లు పంచుంటే చెప్తాను. అయ్యండి మొగము షార్ల పంచి కాదు శరపంచ అది కొంత కాదు అది కదా సమయాన స్వామి ఎవరైనా పెద్ద మనిషి ఉంటే నెత్తులు కొట్టేసుకో నీ మొగం బియ్య నెత్తులు కొట్టేసుకోదు రేవు పోయిందని అంటారు రేవు పోతున్నావు అట్ట కట్టుకో స్వామి దీనికి నువ్వు పెద్ద మనిషి ఎప్పుడు పెద్ద మనిషి ఎప్పుడు ఏం దొరుకుతాయి అంటారు ఆయన చూసి చూసి నెత్తులు పొచ్చలేదు ఏమి లేదు స్వామి. నా మొగుడిని నన్ను ఒకటి చేస్తే నీకు పుండు పుడుతుంది. పుణ్యం వస్తుంది పుణ్యము పుణ్యం కాదు పుణ్యము ఒకటి చేస్తే నువ్వు నా అది కొత్త కాదు నీ మొగం నాకు అదే ఉంది ఒకటి చేస్తే కాపాడు దైవమా నన్ను నా మొగని ఒకటి చేస్తే నువ్వు నా బిడ్డతో సమానము లేకపోతే ఎవరో సాంతో సమానం చేతులు చేసి పాట చేస్తే నమ్మకం వాడిని అడిగి నువ్వు చేతిలో చెయ్యి స్వామి నువ్వు వెయ్యి అంతగా కుమారే నాకేం భయం రేపు నువ్వు ఉండుకో నాకేం భయం బాబు నీ మొగుడు నేను స్వామి నన్ను నా మొగుడిని ఒకటి చేస్తానని చేతులు చేసి మాట చేస్తావు స్వామి స్వామి మేము నోట్లో ఉచ్చలు కొట్టి గుట్ట అని మింగలకు గుట్ట తీయేస్తా గుట్టు తీసి గట్టి మీద పెట్టినామనుకో ఊరు ముందు గొడవ సీత మనకి పిలుచుకొని పోయి నీకు గుట్లన్నీ ఇప్పేసి మా కులపతులకు లిపించుకొని నీకు నసపల్లు ఎక్కిస్తాం నసపల్లు గీక్కుంటావు అంటే యారంటే అది పెడితే నస ఎక్కేస్తుంది సరేమ్మా నా మొగలు ఎట్లుంటాడు తెలుసా ఎట్లుంటారు ఎర్రగా ఉంటాడు బుర్రగా ఉంటాడు ఒక పక్క కొంగల మారింటాయి ఓ పక్కన ఇంకో పక్కన సంకలో గోల కూర్చుంటుంది గోలు కొట్టి డోర్ దించాలి గుట్ట కాదు నీ మగ మీ గుట్ట ఎరుకుల బాధ నీకు రాదేమో రాదు మన నీకు రాదు మాట్లాడుతూ చూడు
నువ్వు గమ్మునుండల్లా. తెచ్చినా మా ఎరుకుల భాష నీకు రాదు కదా. రాదు. నువ్వు గమ్మునుండి నేను మాట్లాడతాను అమ్ముకుని కాబట్టి ఏమో సోళ్ళు వెనకాల ఎట్లుండయి స్వామి అంటే ఎవడు వాడు వాళ్ళు పెళ్ళాన్ని తెంగ నీ పక్కన ఎవడు ఉండేమంటున్నారు స్వామి. నా కొడుకు నా కట్ట కట్టేస్తాను. సరే ఎవరు వాళ్ళ వాళ్ళమ్మ నీ పక్కన ఉండే నడిపాపకి మరొక ఆడ ఉన్నట్టున్నారు స్వామి. ఖచ్చితంగా ఖచ్చితంగా నా కొడుకు నీకు అంత కట్టేస్తాడు. ఖచ్చితంగా అదే ఖచ్చితంగా వాడిని ఆడే ఉండమని మా నాన్న ఏంటంటారు. పిల్లలా రాక్షస పేడ తీసేసి నా కొడుకు ఏమన్నారో నా కొడుకు పెట్టారు. జనంతా దంపే రకం ఉండదు. నీ మొగమ్మయ్య ఒక పక్క తెల్లగా ఉంది, ఒక పక్క నల్లగా ఉంది. వాడు పొల్లమా కలిసి పుట్టినోడు రా కాదరప్ప. వాడేం మానికింద ఉన్న పట్టుకున్నాడు, పొంగలంతా పారైనాయి అంతేనా.
మొగం వినలే నువ్వు సర్లే నా కొడుకు నువ్వు వేస్ట్ నా కొడుకు నువ్వు మంచిగా కొడుకు ఉండవు కదా ఎవరు లే ఈసారి వస్తాంటే నువ్వు ఆ పక్కన ఇవ్వడుకో ఈ పక్కన ఇవ్వడుకో కాలు కొడుకు ఏం వేసుకోనాక ఈ పక్క ఇసులు అనుకో 10 రాష్ట్రపడం కూడా అయ్యా ఏం రేటు టమాటాలు 30 రూపాయలు ప్లేటు వస్తాను ఎవరుగా ఎత్తుకుంటా